పోలీసులు ఎంత చెప్పినా కూడా వర్షిని వినిపించుకోవడం లేదు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైనే వర్షిని చూస్తున్నారు. పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఆమె కూర్చున్నప్పుడు అయితే వర్షినికి నచ్చజెప్పి కౌన్సిలింగ్కు తీసుకువెళ్లారు పోలీసులు. 15 రోజుల పాటు వర్షినికి కౌన్సిలింగ్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. గతంలో కూడా వర్షిని అఘోరీ దగ్గర ఉన్నప్పుడు గుజరాత్ నుంచి పోలీసులు తీసుకొచ్చేశారు వాళ్ళ కుటుంబ సభ్యులు. అక్కడ పోలీసుల సహకారంతో కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. వారం రోజులకే కట్ చేస్తే వర్షిని అఘోరీతో పాటు వెళ్ళిపోయింది. నాకు అఘోరీనే జీవితం అంటే వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి నార్త్కి వెళ్ళిపోయారు. వర్షిని అఘోరీ తీసుకువెళ్ళి పెళ్లి చేసుకోవడంపై ఎక్కువగా జనాలకు నచ్చలేదు. అఘోరీపై వ్యతిరేకతను కనబరుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో పలు కేసులు అఘోరీపై నమోదయ్యాయి. ఆ కేసుల నేపథ్యంలో అఘోరీని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. అఘోరీని ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా జైలుకు పంపించారు. ఇప్పుడు వర్షిని పరిస్థితి ఏంటి అని పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైనే వర్షిని చూస్తున్నారు. వర్షిని విషయంలో మీరేం కోరుకుంటున్నారు? వర్షిని అత్తారింటికి పంపించాలని అనుకుంటూ ఉన్నారా? కౌన్సిలింగ్ సెంటర్కి పంపించి ఆమె కౌన్సిలింగ్ ఇప్పించాలని అనుకుంటూ ఉన్నారా? తల్లిదండ్రుల దగ్గరకు పంపించాలని అనుకుంటూ ఉన్నారా? వర్షిని తనంటుంది నేను మేజర్ని, ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి నేను కావాలి అనుకున్న చోటకి నన్ను వదిలేయండి అని వర్షిని అంటుంది. వర్షిని చెబుతున్న మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. 3వ బాక్స్లో అఘోరీని నిన్న పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్నప్పటి దృశ్యాలు మీరు చూస్తున్నారు. పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్నప్పుడు అఘోరీ మాట్లాడాడు, నాకు చట్టాలపై గౌరవం ఉంది అన్నాడు. కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేను పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తాను అని. ఆ తర్వాత అఘోరీని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇప్పుడు అఘోరీ రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. ఇక వర్షిని తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు వర్షిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కి వచ్చారు. అక్కడ కొద్దిసేపు హైడ్రామా నెలకొంది. మా బిడ్డను మాకు అప్పగించాలి అంటూ తల్లిదండ్రులు అడిగారు. కానీ వర్షిని మాత్రం ఉంటే అఘోరీతో పాటు జైల్లో ఉంటాను, లేదంటే అఘోరీ తల్లిదండ్రుల దగ్గరకు తన అత్తారింటికి వెళ్ళిపోతాను అని వర్షిని అంటుంది. వర్షినికి పోలీసులు నచ్చజెప్తున్నారు. కానీ వర్షిని అంటుంది నేను మేజర్ని, నేను ఉండాలనుకున్న చోటే నన్ను ఉంచనివ్వండి, నేను మైనర్ని కాదు, నన్ను తల్లిదండ్రుల దగ్గర పంపించడానికని వర్షిని అంటుంది. వర్షిని అభిప్రాయంతో వర్షిని మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా లేదా వర్షిని తల్లిదండ్రుల మాటలతో మీరు ఏకీభవిస్తున్నారా? వర్షిని తల్లిదండ్రులు అంటున్నారు వర్షిని మాకే అప్పగించండి, మా ఇంటికి తీసుకెళ్ళిపోతాం. అఘోరీ మాయ మాటలకు వర్షిని లోబడింది. అఘోరీ మాయ మాటలతో వర్షిని ఒక రకమైనటువంటి వేరే రకమైన ఆలోచనతో ఉంది. ఈ సమయంలో వర్షినికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇచ్చి మా ఇంటికి తీసుకువెళ్ళిపోతామని వర్షిని తల్లిదండ్రులు అంటూ ఉన్నారు. ఇప్పుడు వర్షిని ఒక కౌన్సిలింగ్ సెంటర్కి తీసుకువెళ్లారు. దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. కానీ వర్షిని అభిప్రాయంలో మాత్రం మార్పు రావడం లేదు అని చెప్తున్నారు. వర్షిని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చినప్పుడు దృశ్యాలు మీరు చూస్తున్నారు. వర్షిని పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఒకసారి పోలీస్ స్టేషన్ దగ్గర హైడ్రామా నెలకొంది. అక్కడికి వర్షిని తల్లిదండ్రులు కూడా రావడంతో ఆ సమయంలో అక్కడ ఏం జరిగిందో చూద్దాం. చాలా అంటే చాలా ఇబ్బందికరంగా కూడా బాధపడుతూ ఉంది. చూస్తున్నాము ఆ తల్లి వెళ్తుంది. మరి ఇక్కడ మాయ మాటలు చెప్పి బెదిరిపించాయంటే రావద్దు, వెళ్ళొద్దు, మళ్ళీ వచ్చి తీసుకెళ్తానని అని చెప్పాడండి. తీసుకొచ్చి కాదు రాపించి ఆడు చేతుల మీదుగా నా పిల్ల నాకు అప్పు చెప్పాలి. ఒకసారి మాట్లాడదామంటే కూడా పోలీసులు మీరు బిడ్డను మాట్లాడనియట్లేదు. మా ముందే మీరు మా ముందే చేస్తున్నారు. తల్లిదండ్రులు ఉన్నారు మరి ఇన్ని రోజు ఎడమాడుగా ఉన్నారు పిల్ల ఏమన్నా మాట్లాడతారేమన్నా కనికరం ఇంకా లేకుండా వాళ్ళు పంపించారు మా ముందు. ఇప్పుడు వర్షినికి కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. వర్షిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ దగ్గరకు చేరుకున్నప్పటి దృశ్యాలు మీరు చూశారు. వర్షిని కూడా పోలీస్ స్టేషన్ దగ్గరకు వస్తున్నప్పటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. నిన్న వర్షిని అఘోరీ ఇద్దరు ఒకే కలర్ డ్రెస్లో మనకి కనిపించారు. అఘోరీ వర్షిని ఇద్దరిని కూడా హైదరాబాద్ పోలీసులు హైదరాబాద్కు తీసుకొచ్చి అఘోరీని రిమాండ్కి పంపించారు. వర్షిని కౌన్సిలింగ్ సెంటర్కి పంపించారు. అఘోరీ తల్లిదండ్రులు వచ్చి వర్షిని తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి వర్షిని తమతో పాటు పంపించాలి అని డిమాండ్ చేశారు. కానీ వర్షిని మాత్రం తల్లిదండ్రులతో వెళ్ళటానికి నిరాకరిస్తోంది. ఈ సమయంలో
వర్షనికి మీరేం చెప్పాలి అని అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పటికీ మేము ఒక పోల్ పెట్టాం. ఆ పోల్లో మాత్రం అఘోరి దగ్గరికి వర్షిని మళ్ళీ వెళ్ళిపోతుందా అంటే ఎక్కువ మంది మళ్ళీ వెళ్ళిపోతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వర్షిని మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళిపోతుందా అంటే 64% మంది వెళ్ళిపోతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 36% మంది కాదు అని అనుకుంటూ ఉన్నారు. మరి మీరేమనుకుంటూ ఉన్నారు? వర్షినికి ఈ సమయంలో మీరు ఇవ్వాలనుకుంటున్న సలహా ఏంటి, మీరు ఇవ్వాలనుకుంటున్న సూచన ఏంటి? ఒక్కసారి మీరు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే నిజానికి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి, అఘోరి వచ్చిన తొలి రోజుల్లో అఘోరికి ఎక్కువ మంది సపోర్ట్ చేసేవారు. నేను గో సంరక్షణ అంటున్నాను అంటే అఘోరికి సపోర్ట్ చేశారు, ఆలయాల సంరక్షణ అంటే అఘోరికి సపోర్ట్ చేశారు, హిందూ ధర్మ పరిరక్షణ అంటే అఘోరికి ఎక్కువ మంది సపోర్ట్ చేశారు. కానీ రాను రాను అఘోరికి సపోర్ట్ చేస్తున్న వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఎందుకంటే అఘోరి ఎప్పుడైతే వివాదాల్లో తలదూర్చిందో, అఘోరి ఎప్పుడైతే జనాలను తిట్టడం మొదలుపెట్టిందో, పోలీసులపై దుర్భాషలాడిందో, అప్పటి నుంచి అఘోరిని వ్యతిరేకించే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. ఒక దశలో ఆర్టీవీ పెట్టిన పోల్లో 50-50 కూడా వచ్చింది. అఘోరిని సమర్థించే వారి సంఖ్య 50-50కి పడిపోయింది. వ్యతిరేకించే వారి సంఖ్య, సమర్థించే వారి సంఖ్య 50-50కి వచ్చేసింది. ఆ తర్వాత కూడా చాలా సందర్భాలు అఘోరి వెర్షన్ని చూపించాం, అఘోరిని వ్యతిరేకించే వాళ్ళ వెర్షన్ చూపించాం, వెర్షన్ కూడా చూపించాం. ఎందుకంటే ఏకంగా 1000 మంది ఆ రోజుల్లో అఘోరిని సపోర్ట్ చేస్తూ, గుర్తు చేసుకోండి ఒకసారి, 1000 మంది అఘోరిని సపోర్ట్ చేస్తున్న పరిస్థితి నుంచి ఇప్పుడు 1000 మంది అఘోరిని వ్యతిరేకిస్తున్నటువంటి వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే అఘోరి వర్షిణిని పెళ్లి చేసుకోవటం, అఘోరి వర్షిణి ఇంటికి వెళ్ళటం, అక్కడ కొన్ని వివాదాలు చోటు చేసుకోవడం, ఆ తర్వాత వర్షిణి అఘోరితో వెళ్ళిపోవడం. అఘోరితో వర్షిణి వెళ్ళిపోయిన తర్వాత కొంత సమాజంలో మార్పు వచ్చింది. ఏంటి అఘోరి ఈ రకంగా ప్రవహిస్తుంది? ఇప్పటి వరకు శివ సాధన అంది, శివతత్వం అంది, ధర్మ పరిరక్షణ అంది, మహిళల పరిరక్షణ అంది, గో సంరక్షణ అంది. కానీ అఘోరి వర్షిణిని పెళ్లి చేసుకోవటం ఏంటి అని మళ్ళీ అఘోరిని సమర్థించిన వాళ్ళలో ఒక రకమైనటువంటి మార్పు వచ్చింది. ఆ సమయంలో వర్షిణి ఒక విషయాన్ని చెప్తూ వచ్చింది, నేను మేజర్ని, నేను కావాలనుకున్న చోట ఉండొచ్చు అని. సరే, తను కూడా వెళ్ళిపోయిందని అనుకున్నారు. కానీ పెళ్లి చేసుకుంటున్నామంటే ఒక వీడియోని పెట్టారు. అఘోరి ఏంటి, పెళ్లి చేసుకోవటం ఏంటి అంటూ మళ్ళీ సమాజంలో కొంత వ్యతిరేకత భావం వచ్చింది. అప్పుడు అఘోరి ఒక విషయాన్ని వీడియోలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది, అఘోరీలు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు అని. కానీ అఘోరి తను స్త్రీగా మారిపోయాను, శివుడి కోసం స్త్రీగా మారిపోయినటువంటి అఘోరి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని మళ్ళీ సమాజంలో ఒక రకమైనటువంటి ఆలోచన వచ్చింది. మీరు కూడా బహుశా ఆలోచన అనుకుని ఉంటారు కదా. అందుకే మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తాను. వర్షిణి, నీకు మంచి భవిష్యత్తు ఉందమ్మా, అఘోరిని నమ్మి నీ జీవితం నాశనం చేసుకోవద్దు అంటూ మన సమాజం అనే ఒక ఐడి నుంచి కమెంట్ చేశారు. కౌన్సిల్ ఇప్పించండి సార్, వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు వెళ్ళాలి అంటూ ఏవిఎస్ అనే ఒక వ్యక్తి కమెంట్ చేశారు. ఎస్ దీపక్ మండల్ అనే ఒక వ్యక్తి కమెంట్ చేశారు. అఘోరిని పట్టించుకోకు పోలీస్ సార్కి అంటూ ఒక కమెంట్ చేశారు. అంటే అఘోరిని పట్టించుకోకమ్మా, నీ కుటుంబ సభ్యుల దగ్గరకు నువ్వు వెళ్ళు అంటూ ఇక్కడ కమెంట్ చేస్తున్నారు. కానీ ఓటింగ్లో మాత్రం వర్షిణి మళ్ళీ అఘోరి దగ్గరికి వెళ్ళిపోతుందా అనే అడిగిన ప్రశ్నకు 64% మంది వర్షిణి అఘోరి దగ్గరికి వెళ్ళిపోతుందని అనుకుంటూ ఉన్నారు. అంటే వర్షిణి గతంలో మళ్ళీ అలాగే చేసింది కాబట్టి వర్షిణిని ఎవరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తుంది అంటే ఎవరు నమ్మట్లేదు. కేవలం 36% మంది మాత్రమే నమ్ముతున్నారు. మీ కామెంట్స్ ఏమన్నా రాయండి. వర్షిణికి మీరు ఏదైనా సూచన చేయాలి అని అనుకుంటే, ఎందుకంటే వర్షిణి కూడా మీడియాను ఫాలో అవుతుంది, కమెంట్స్ని ఫాలో అవుతుంది. చాలా సందర్భాల్లో వర్షిణి చెప్పింది, అఘోరి కూడా చెప్పాడు, ఇలా కమెంట్స్ చేస్తున్నారు, అలా కమెంట్స్ చేస్తున్నారని. సో సమాజాన్ని, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని, వ్యతిరేకిస్తున్న వాళ్ళని కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి మీరు చేసే కమెంట్స్, సమాజంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు చేసే కమెంట్స్ని వర్షిణి చదువుతుంది. కాబట్టి వర్షిణిని చూసిన తర్వాత వర్షిణిపై కొంత జాలిని కూడా ప్రదర్శించారు. చూడటానికి చక్కగా ఉన్న అమ్మాయి, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెంచుకున్న అమ్మాయి ఇలా అఘోరితో వెళ్ళిపోవడం ఏంటనే మీరు అనుకుని ఉంటుంటారు కదా. మీలో ఎంతమంది అనుకున్నారో ఒకసారి కమెంట్ బాక్స్లో అది కూడా తెలియచేయండి. బహుశా అఘోరితో వర్షిణి వెళ్ళిపోయిన క్షణంలో అప్పటి నుంచే కొంత వ్యతిరేకత వచ్చింది. వర్షిణిని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించేయండి, వర్షిణి ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే బాగుండు అని అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మీలో ఎంతమంది అలా అనుకున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను కొన్ని కమెంట్స్ చదివి వినిపిస్తాను. చూడండి, ఇప్పుడు చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. అఘోరిని పట్టించుకోకు పోలీస్ సార్కి అంటూ కమెంట్ చేశారు. బొంతు సరిత, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, అఘోరి దగ్గరకు వెళ్ళొద్దు అంటూ బొంతు సరిత ఒక కమెంట్ చేశారు. అలాగే భారత్ సిహెచ్, మీ అమ్మ నాన్నల్ని చూడు తల్లి, ఎంత బాధపడుతున్నారో, నీకు మంచి జీవితం ఉంది తల్లి, ప్లీజ్ వద్దు, వాడు పెద్ద ఫేక్ తల్లి అంటూ భరత్ సిహెచ్ అనే ఒక వ్యక్తి కమెంట్ చేశారు. అలాగే లక్ష్మీదేవి కమెంట్ చేశారు. డబ్బులు
ఇష్టం వాళ్ళకు, అంటే అమ్మాయికి దానికి ఎలాంటి కమెంట్స్ కాదు, వాళ్ళకి అనే కమెంట్స్, మంచి లాంగ్వేజ్ వాడండి. డబ్బులు ఇష్టం వాళ్ళకి, తిరగడం ఇష్టం అంటూ కమెంట్ చేశారు లక్ష్మీదేవి. అంటే ఇక్కడ వర్షిని తప్పుపడుతున్నారు, అంటే కోపంలో మనీ ఇంపార్టెంట్ అన్నట్టుగా మాట్లాడారు. సో కొన్ని కమెంట్స్ మీకు చదివి వినిపిస్తాను. హోషల్, అఘోరి జైలు నుంచి వస్తే కదా తన దగ్గరకు వెళ్ళటానికి, అఘోరి మళ్ళీ జైలు నుంచి వచ్చే అవకాశం లేదు అంటూ కమెంట్స్ చేశారు. అలాగే పొన్నం కోటేశ్వరరావు కమెంట్ చేశారు, ఓకే నిజానికి వేరే ఏమీ న్యూస్ దొరకడం లేదు. ఓకే పొన్నం గారు, నేను ఒకటి చెప్తాను, మేము అన్ని న్యూస్ని కూడా ఇస్తూ ఉన్నాం. ఇదే సందర్భంలో ఉదయం కాశ్మీర్లో జరిగిన అటాక్ గురించి కూడా మేము ఇచ్చాము, ఇప్పుడు అఘోరి గురించి న్యూస్ కూడా ఇస్తున్నాము. మీరు ఏదైనా ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఉంది, ఒక ఘోరం జరిగింది, ఒక న్యాయం జరగాల్సిన అవసరం ఉంది, సమాజం తెలుసుకోవాల్సిన ఒక అవసరం ఉంది అంటే మా ఆర్టీవీకి మెసేజ్ చేయండి. మేము